నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సామాజిక మార్పులు చేర్పులతో పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. గత ఎన్నికల్లో రెండుగా చీలిన కాపు ఓట్ బ్యాంక్ ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఈసారి అలా జరగకుండా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి జనసేనతో పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నారు చంద్రబాబు. దీనికి విరుగుడుగా కీలక అడుగులు వేస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే గుంటూరులో స్టార్ క్రికెటర్ అంబటి రాయుడిని రంగంలోకి దించిన వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నేత ముద్రగడ, కృష్ణా జిల్లాలో కాపు బ్రాండ్ అంబాసిడర్ వంగవీటి కుటుంబాలతో చర్చలు జరుపుతుంది వైసీపీ అధిష్టానం. సరిగ్గా ఈ టైంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఏలూరు వైసీపీలో ఎంట్రీ ఇస్తారనే వార్త ఆసక్తిని రేపుతోంది. సినీ రంగానికి రాజకీయ రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ రెండు రంగాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన మార్పును చూపించారు. కొందరైతే సీఎంలుగా, మంత్రులుగా పనిచేసి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పొలిటికల్ పార్టీలన్నీ సినీ రంగం వైపు చూస్తాయి. స్టార్ హీరోల క్యాంపెయిన్, సినీ గ్లామర్ తమకు బాగా కలిసి వస్తుందని భావిస్తుంటారు. ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో టాలీవుడ్లోని పలువురితో రాజకీయ పార్టీలు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ పొలిటికల్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. వివి వినాయక్ అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీస్ అందించారు. ఇప్పుడు ఏపీలో మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ తో ఆయన్ను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అధికార వైసీపీలోకి జాయిన్ అవ్వనున్నట్లు టాక్. వివి వినాయక్ రాకతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయనే ఇండికేషన్స్ అన్ని పార్టీలకు అందుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వివి వినాయక్ పవన్ కు చెక్ పెట్టేందుకు సినీ గ్లామర్ తో కాపు ఓటర్లను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. కాకినాడ లేదా ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉంది అధికార పార్టీ. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీలో ఉన్నందున అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన వినాయక్ను కాకినాడ నుండి పోటీకి నిలిపితే ఉత్తరాంధ్ర, ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లను ప్రభావితం చేయొచ్చని వైసీపీ వ్యూహం. ఉభయ గోదావరి జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వీవీతో క్యాంపెయిన్ చేయిస్తే పవన్ కు ధీటుగా సినీ గ్లామర్ ను, కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్లాన్. విపక్ష పార్టీల పొత్తులు, సీట్ల వ్యవహారం ఓ కొలికి వచ్చేలోగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మెయిన్ గా కాపు ఓటర్లకు గ్యాలం వేసేందుకే వివి వినాయక్ ను పొలిటికల్ బరిలో నిలుపుతున్నట్లు సమాచారం. త్వరలో తాడేపల్లి వచ్చి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండుగా కప్పుకోనున్నారు. రాష్ట్రంలోని కొన్ని సెగ్మెంట్స్ లో స్టార్ క్యాంపెయినర్ గా ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది అధిష్టానం.